ఉపల్ స్టేడియానికి విశాఖ పేరు తొలగించే అధికారం హెచ్సీఏకు లేదన్నారు విశాఖ కంపెనీ డైరెక్టర్ వంశీకృష్ణ. విశాఖ పేరు తొలగిస్తామన్న హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ కామెంట్లపై స్పందించారు వంశీకృష్ణ. అర్షద్ అయూబ్ కుట్రపూరితంగా, రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అర్షద్ అయూబ్ పై లీగల్ గా ప్రొసీడ్ అవుతామని అన్నారు. మొదట్లో స్టేడియం నిర్మాణానికి ఎవరూ ముందుకు రాని సమయంలో విశాఖ ఆర్థిక సాయంతోనే స్టేడియం నిర్మాణం జరిగిందని అన్నారు విశాఖ కంపెనీ డైరెక్టర్ వంశీకృష్ణ. హెచ్సీఏ ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ గారు మా విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ మీద కొన్ని తప్పు ఆరోపణలు చేశారు. డిఫమేటరీ రిమార్క్స్ పాస్ చేయబడినవి. పాస్ట్ లో ఏమైందంటే హెచ్సీఏ అండ్ విశాఖ ఇండస్ట్రీస్ హెచ్సీఏ స్టేడియం ఉపల్ స్టేడియం కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు హెచ్సీఏకి అప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కన్స్ట్రక్షన్ చేయడానికి ఇబ్బందులు వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఫండ్స్ డిఫికల్టీ వలన అప్పుడు వాళ్ళు స్పాన్సర్స్ కోసం వెతుకుతున్నారు. ఆ స్పాన్సర్స్ వెతికినప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ ని హెచ్సీఏ అప్రోచ్ చేయబడినది. విశాఖ ఇండస్ట్రీస్ అప్పుడు హైదరాబాద్ కి ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన అప్పుడు స్పాన్సర్స్ ఆఫర్ చూసి అగ్రిమెంట్ లో ఎంటర్ అయినాము. 2004 లో జరిగింది. 2004 లో జరిగిన తర్వాత 2011 లో అర్షద్ అయూబ్ గారు అప్పుడు ప్రెసిడెంట్ ఆర్బిట్రరీలీ టర్మినేషన్ పాస్ చేసేస్తున్నాడు. ఏంటంటే అగ్రిమెంట్ చెల్లదు అని చెప్పేసి చెప్పడం జరిగినది. అది ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ లో పెట్టినాము. కోర్టు కేసు అయింది. ఆర్బిట్రేషన్ మాకు విశాఖ ఇండస్ట్రీస్ ఫేవర్ చేస్తూ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మొన్న 14th నాడు ఈసీ మీటింగ్ అయిన తర్వాత అర్షద్ అయూబ్ గారు కొన్ని అన్వాంటెడ్ ఆరోపణలు పెట్టాడు. ఏంటంటే విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళకి హెల్ప్ చేయలేదు, చాలా చెడ్డదని. యాక్చువల్లీ మా దగ్గర లెటర్ ఉన్నది. విశాఖ ఇండస్ట్రీస్ ని థ్యాంక్ చేస్తూ 2006 లో అర్షద్ అయూబ్ గారు కూడా ఉన్నారు అప్పుడు. టు ఇన్ఫార్మ్ యూ దట్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ హెచ్సీఏ అట్ ఇట్స్ మీటింగ్ సెప్టెంబర్ 2004 లో యునానిమస్లీ అవార్డెడ్ ద నేమింగ్ రైట్స్ అండ్ థ్యాంకింగ్ యూ ఫర్ ద టైమ్లీ అసిస్టెన్స్ అని చెప్పి లెటర్ ఇచ్చినారు. అప్పుడు అర్షద్ అయూబ్ గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అర్షద్ అయూబ్ వైస్ ప్రెసిడెంట్ అని ఉన్నారు. అయితే అన్ని ఆయన పార్టీ ఉన్నారు. ఏదైతే రిలేషన్షిప్ హెచ్సీఏ విశాఖ తోటి అయిందో అన్నిటికీ అర్షద్ అయూబ్ గారు దానికి పార్టీ ఉన్నారు. అయిన తర్వాత కూడా ఇప్పుడు ఇట్లా తప్పు ఆరోపణలు చెప్పడం తప్పు అని చెప్పేసి విశాఖ ఇండస్ట్రీస్ ఒక లా అబైడింగ్ సిటిజన్, లా అబైడింగ్ కార్పొరేట్. మేము కోర్టులో కేసు అయినది ఏదైతే అవార్డు ఇచ్చినారో అది ఇప్పుడు వాళ్ళు ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాము. విశాఖ ఇండస్ట్రీస్ లా అబైడింగ్, కోర్టు ఏం చెప్తుందో అది మేము పాటిస్తాము. ఇట్లాంటి తప్పు మాటలు హెల్ప్ చేసిన వ్యక్తుల గురించి మాట్లాడడం తప్పు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. అండ్ ఆల్సో ప్రెస్ కాన్ఫరెన్స్ లో 70 crores నెక్స్ట్ 5 years అని చెప్పేసి వాళ్ళు ఆఫర్ కోసం వెతుకుతున్నా అని చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాల కోసము 70 కోట్లు వాల్యుయేషన్ చేస్తున్నాడు ఆయన. అర్షద్ అయూబే చేస్తున్నాడు 70 కోట్లు వాల్యుయేషన్. మరి మేము అప్పుడు చేసిన సహాయము స్టేడియం కన్స్ట్రక్షన్ అప్పుడు ఆగిపోయేది. స్టేడియం ఫండ్స్ లేదు అని చెప్పేసి నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు కాంట్రాక్టర్స్ ఉండే వాళ్ళు వెళ్ళిపోకుండా విశాఖ ఇండస్ట్రీస్ వాళ్ళ టైమ్లీ సపోర్ట్ తోటి ప్రాజెక్ట్ ఎంటర్ అయ్యి స్టేడియం కట్టేలాగా చూసాము. అట్లాంటి వాళ్ళని పట్టుకొని తప్పు మాటలు చెప్పడం చాలా తప్పు.